ఇంకా ఏం చెప్పారంటే ఆ టైంలో యుఎస్ దీన్ని ఎంకరేజ్ చేసింది, ఎందుకంటే దీని వల్ల గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్ అన్నింటికి స్టెబిలిటీ ఇస్తుంది భారతదేశము అని చెప్పి అమెరికా ఆ టైంలో మనల్ని ఎంకరేజ్ చేసింది ఆ ఇంపోర్ట్స్ అన్నింటిని. ఇప్పుడేమో వీడొచ్చేసరికి మారిపోయిందా, టర్మ్ కి మారిపోతుంటే ఏంటిది, ఇది ఒకటి చెప్పింది. ఇంకా ఏమన్నారంటే దేశాలు ఏవైతే భారతదేశాన్ని క్రిటిసైజ్ చేస్తున్నాయో ఆ దేశాలు అసలు రష్యాతో ట్రేడ్ లో ఉన్నాయి, ఇంకా మమ్మల్ని క్రిటిసైజ్ చేసే దమ్ము లేదా హక్కు మీకు లేదు, యు ఆర్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ టు క్రిటిసైజ్ భారతదేశం అని చెప్పి అన్నాయి. మేమంటే మా ప్రజల అవసరాల కోసము, మా దేశ ఆర్థిక పరిస్థితి, మా అవసరాలను దృష్ట్యా పెట్టుకొని మేము రష్యా దగ్గరికి వెళ్లి రష్యన్ ఇంపోర్ట్స్ వాడుకుంటున్నాము, కానీ మీ దేశాలు లైక్ యూరోప్ కానీ అమెరికా ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో ఒక స్ట్రాంగ్ రీజన్ అనేది లేదు, మీరు లగ్జరీస్ కి మీరు వాడుకుంటున్నారే కానీ అవసరానికి కాదు అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చెప్పింది. దిస్ ఈస్ నాట్ ఈవెన్ వైటల్ నేషనల్ కంపల్షన్ మీకు, అయినా కానీ మీరు ట్రేడ్ చేస్తున్నారు అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చెప్పింది.